వెల్కమ్ టు కీటాక్స్. పవన్ కళ్యాణ్ సీరియస్ పొలిటీషియన్ కాదు అంటూ బీఆర్ఎస్ నాయకురాలు కవిత కామెంట్లు చేసిన తర్వాత తెలుగు రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగింది. పక్క రాష్ట్రంలో ఉన్న రాజకీయాల మీద గానీ అక్కడ ఉండే నాయకుల మీద గానీ కామెంట్లు చేయడం తక్కువే కాబట్టి ఇలాంటి ఇంపాక్ట్ సహజంగానే ఉంటుంది. ఇంతకీ కవిత కామెంట్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి, ఏ ఉద్దేశంతో ఆమె అన్నారు అనేది ఒక కోణం అయితే, కవిత చేసిన వ్యాఖ్యల్ని జనసేన ఎంతవరకు సమర్థంగా తిప్పికొట్టగలిగింది అనేది రెండో ఆస్పెక్ట్. ఈ రెండిటి గురించి మనం డీటెయిల్ గా చూద్దాం. అంతకంటే ముందు మీరు కీటాక్స్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రాజకీయాల్లో సవాళ్లు ఎదురైనప్పుడు, పార్టీని నడిపిస్తున్న నాయకుడి మీద విమర్శలు వచ్చి పడినప్పుడు ఎంతవరకు సమర్థంగా తిప్పికొడతాము అనేది ఆ పార్టీ సైద్ధాంతిక బలాన్ని, ఆలోచన శక్తిని, లోతుని బయటపెడుతూ ఉంటుంది. బీఆర్ఎస్ నాయకురాలు కవిత పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఘాటైన వ్యాఖ్యలే చేశారు. పవన్ కళ్యాణ్ ఒకసారి చెగువేరా గురించి మాట్లాడతారని, ఇంకొకసారి రైట్ వింగ్ ఐడియాలజీని ప్రమోట్ చేస్తారని, ఆయన ధోరణిని, ఆయన వ్యాఖ్యల్ని ఆయనే ఖండించుకుంటారని, దురదృష్టవశాత్తు ఆయన పక్క రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారని, అసలు ఆయన సీరియస్ పొలిటీషియనే కాదు అని కవిత వ్యాఖ్యలు చేశారు. మిస్టర్ పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్, ఐ డోంట్ థింక్ హి ఇస్ అ సీరియస్ పొలిటీషియన్. ఈ వ్యాఖ్యల మీద సహజంగానే జనసేన ఆగ్రహించింది. 2-3 లాజిక్లు తీసుకొచ్చి కౌంటర్ చేయడానికి ప్రయత్నించింది. కవితను ఉద్దేశించి జనసేన నాయకులు ప్రధానంగా 2 ప్రశ్నలు అడిగారు. అసలు పవన్ కళ్యాణ్ స్థాయి నాయకుడిని ప్రశ్నించడానికి మీకు ఏమి అర్హత ఉంది అనేది ఒకటి. ఇక్కడ ఒక ఉదాహరణ చూడాలి. ఆంధ్రతో పోలిస్తే తెలంగాణలో మనం అనే ఫీలింగ్ ఎక్కువని, కలిసికట్టుగా ఉండే తత్వం ఎక్కువని పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటారు. కొన్ని వారాల కిందట కూడా ఒక అధికారిక రివ్యూలోనే స్వయంగా ఈ వ్యాఖ్యలు చేయడం అందరికీ గుర్తుంది. నిజానికి తెలంగాణలో మనం అనే ఫీలింగ్ ముందు నుంచి ఉన్న సాంస్కృతికంగా అందరినీ ఏకం చేయడము, ఒక వేదిక మీదకి తీసుకురావడం అనే లక్ష్యంతో కొన్ని సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. 20 సంవత్సరాలుగా అలాంటి కృషి చేసిన సంస్థ జాగృతి. ఆ జాగృతికి నాయకురాలే కవిత. అంటే కవిత అర్హత ఏంటి అనే దానికి ఇది సరిపోతుంది సమాధానం. ఇక రెండోది, మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ జైలుకి వెళ్ళొచ్చిన వాళ్ళు మీరు మాట్లాడతారా అని చెప్పేసి అంటూ ఉన్నారు. రాజకీయాల్లో ఆరోపణలు ఎదుర్కోవడం వేరు, ఆరోపణలు రుజువు అవడము, కన్విక్షన్ రావడం వేరు. ఇప్పుడు సపోజ్ మనం ఇటీవల చరిత్ర చూసాం. 2G లాంటి కేసుల్లో తీవ్ర ఆరోపణలు, లక్షల కోట్లు అవినీతి జరిగింది అనే దుమారం రేగిన తర్వాత అసలు అలాంటి కుంభకోణమే జరగలేదు అని కోర్టులు తీర్పు చెప్పడం చూసాం. అంటే ఆరోపణలు ఎదుర్కొన్నంత మాత్రాన కన్విక్షన్ వచ్చినట్టు కాదు, రుజువైనట్టు కాదు. ఈ 2 అంశాలు క్లియర్ గా తెలిసిపోతూ ఉన్నాయి. నిజానికి కవిత వ్యాఖ్యల వెనుక ఉద్దేశం ఏంటి అనేది ఆలోచిస్తే గనక, రాజకీయాల్లో ఐడెంటిటీ అనేది చాలా ముఖ్యం. ఇప్పుడు సపోజ్ కేసీఆర్ పేరు చెప్పగానే తెలంగాణ ఐడెంటిటీ ఉద్యమం గుర్తొచ్చినట్టు, మోడీ పేరు చెప్పగానే జాతీయ ఏకీకరణ, దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించడం లాంటి విధానాలు గుర్తొచ్చినట్టు, పవన్ కళ్యాణ్ దేనికోసం నిలబడుతున్నారు, ఆయన పొలిటికల్ ఐడెంటిటీ ఏంటి అనేది ప్రశ్నించడం కవిత ఉద్దేశం కావచ్చు. నిజానికి నేను టీడీపీకి మద్దతు ఇస్తున్నాను అని చెప్పటమో, లేదంటే గనక నేను బీజేపీ పొత్తులో ఉన్నాను అని చెప్పటమో ఇండివిడ్యువల్ పొలిటికల్ ఐడెంటిటీ అయిపోదు. కవిత ఇదే పాయింట్ ని క్వశ్చన్ చేశారు. అసలు ఇండివిడ్యువల్ పొలిటికల్ ఐడెంటిటీ ఏంటి, వాట్ యు స్టాండ్ ఫర్ అంటే ఏం చెప్తారు అనేది కవిత క్వశ్చన్ యొక్క అంతరార్థంగా కనపడుతోంది. దీనికి జనసేన సమాధానం చెప్పగలిగిందా అంటే ఆల్రెడీ ఇందాక చెప్పా. దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది. కవిత చేసిన కామెంట్ లో సబ్స్టాన్స్ మీద మీ అభిప్రాయం ఏంటి కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్.